సినిమాలల్లా రాజకీయ లీడర్లు చదువుల గురించి నీతి సూక్తులు చెప్తారు కానీ చేసేది మాత్రం చదువు నమ్మే వ్యాపారం. అసొంటోళ్ళను సపోర్ట్ చేసే వ్యవహారం చేస్తారు. అట్లా సినిమాలలోనే ఉంటది, నిజంగా ఉండది అనుకునేదాన్ని నేను. కానీ కొంతమంది లీడర్లు అట్లనే చేస్తున్నారు. అందున ఈ పెద్ద మనిషి కూడా ఉన్నాడా ఏంది అనిపిస్తుంది. వాళ్ళెవలు ఏం మాట్లాడిందో బయట ఎట్లా జరుగుతున్నదో చూడండి. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుకుంటా సర్కార్ బడుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. ప్రైవేట్ బడులు పుట్టగొక్కుల తీరుగా పుట్టుకొస్తున్నాయి. చదువు అంగడి సరుకు అవుతున్నది అధ్యక్ష అన్నట్టు మాట్లాడిండు. ఆ ముచ్చట మీరు కూడా నుండ్రి. అధ్యక్ష మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష. ఒక ప్రైవేట్ స్కూల్ కాడ మామూలు బిల్డింగ్ ఉంటుంది, ఒక పాత బస్సు ఉంటుంది. ఇప్పుడు మా చుట్టుపక్కల నందిపేట లాంటి ఒక స్కూల్ అనుకోండి, అక్కడ పక్కన వేలుమల అట్లాంటి చిన్న చిన్న విలేజ్లు, అక్కంపల్లి విలేజ్ల అలా బస్సులలో పంపిస్తారు అధ్యక్ష. ఈ స్కూళ్ళ మీద నమ్మకం పోయింది అధ్యక్ష. 5 ఎకరాల గ్రౌండ్ ఉంటుంది అధ్యక్ష. మన స్కూళ్ళకేం తక్కువ లేదు, మన స్కూల్ చాలా బాగున్నాయి అధ్యక్ష. మేము కూడా అవే చదువుకున్నాం, అవే వేప చెట్ల కింద, అవే రూమ్లల్లో అవే చదువుకున్నాం అధ్యక్ష. కానీ ఎవరు లేకుంటే అనాథల్లాగా అయిపోయినాయి అధ్యక్ష విద్యారంగం. మీరు దాన్ని బట్టి చెప్పండి, ఒక్క కాలేజ్ ఉన్న వాళ్ళు 100 కాలేజీలు ఎలా పెడుతున్నారు? ఇన్నరా సర్కార్ బడి చదువుల మీద, పేద పిల్లల భవిష్యత్ మీద చాలా శ్రద్ధ చూపాలి అన్నట్టు మస్తు చెప్పిండు కదా. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారానికి పోయిన కాడ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుకుంటా ఏమన్నాడో చూడుండ్రి. శాసనమండలిలో మొత్తం మైకులు ఈకులు అన్ని రాబడుతారు గ్యారంటీ. అవునా గౌరవం? అంతే కదా. సమస్యల మీద అవగాహన ఉన్నది బాగా. ఆయన కూడా అన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అన్ని సమస్యలు కాకుండా ఏం మాట్లాడాలి, ఎట్లా ప్రశ్నించాలని చెప్పి ఒక ప్రశ్నించే. ఇన్నరా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన మల్క కొమురయ్య గురించి బండి సంజయ్ చెప్పిన మాటలు ఇవి. ఆ సారుకు చాలా విద్యా సంస్థలున్నాయట. అంటే విద్యను వ్యాపారం చేసేదెవలు, సర్కార్ బడులు మూతపడేటట్టు చేసేదెవలు, ఫైరోగలు చేసి పర్మిషన్లు తెచ్చుకొని బడులు కాలేజీలు పెట్టేది ఎవలు? వీళ్ళు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గెలిపించిన వాళ్ళు కాదా? సరే అట్లా పుట్టుకొచ్చిన బడులల్లా పేద పిల్లలు చదివేటట్టేమన్నా ఉన్నదా అంటే అది లేదు. 1000 ఫీజులు కడితే తప్ప చదువుకోలేరు. అంటే వీళ్ళే పెద్ద పెద్ద విద్యా సంస్థలు పెట్టి విద్యను వ్యాపారం చేసేటోళ్లను రాజకీయాలకు తెచ్చి వాళ్ళు ఇంకిన్ని బడులు కాలేజీలు పెట్టేటట్టు చేస్తారు. అసెంబ్లీలో మాత్రం ఇట్లా మాట్లాడతారు అని అంటున్నారు రాకేష్ రెడ్డి మాటలు ఇన్న జనాలు. అంతేకాదు అసలు దేశంలో సర్కార్ సంస్థలు అనేటివి ఉండొద్దు అని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్న సెంటర్ సర్కార్ వీళ్ళదే. పంచుకుంటా పోతే పంచలు మాత్రమే మిగులుతాయని పంచు డైలాగులు కొట్టే లీడర్లు ఉన్నది కూడా వీళ్ళ పార్టీలనే. జనానికి ఉచితంగా ఏది ఇయ్యొద్దు సోమర్లు అవుతారని చెప్పేది కూడా వీళ్ళే. అసొంటోళ్లే మళ్ళా ఇట్లా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఒకవేళ నిజంగా రాకేష్ రెడ్డికి సర్కార్ బడులు బాగుపడాలని ఉంటే ప్రైవేట్ బడులు కాలేజీలు పెట్టి చదువును సరుకుగా చేసేటోళ్లను సపోర్ట్ చేయొద్దని, విద్య వ్యాపారం కావద్దని కొట్లాడాలని కోరుకుంటుర్రు తెలంగాణ జనాలు. తెలంగాణ అసెంబ్లీ ముచ్చట్లు చదువుకునే పిల్లలు ఇంటే బూతులు నేర్చుకొని రేపు నేను కూడా ఎమ్మెల్యేనైతా, నేను కూడా మంత్రిని ముఖ్యమంత్రిని అయితా అని బూతు పురాణం మొదలు పెడతారు కావచ్చు. అరే ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తున్నది చెప్పేతానికి ఉదాహరణగా అసెంబ్లీ ముచ్చట్లు పిల్లలకు చూయించుదాం అనుకునే ఆలోచన చేస్తేనే భయం అవుతున్నది. ఇగో ఎట్లున్నది చూడండి అసెంబ్లీ కథ. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ పబ్లిక్ కు ఇచ్చిన హామీల మీద, ఇప్పుడు రైతులు పడుతున్న కష్టాల మీద ప్రతిపక్ష లీడర్లు మాట్లాడుతుంటే వాటిని రాసుకొని తిప్పల తీరుస్తామని చెప్పాలి. కానీ గడికి సర్కార్ తరపున మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడితే ఎట్లా అని కేటీఆర్ మాట్లాడుకుంటా ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. మీ ఎమ్మెల్యేల 30% కమిషన్లు తీసుకుంటున్నారు మా వాళ్ళు అని అనే వరకు బట్టి విక్రమార్కలేసి ఏమన్నాడో ఇనుండ్రి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఇంటర్దక్షది ఏమనుకుంటున్నారు? ఇన్నరా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నట. అంటే ఏందన్నట్టు గజ వణుక్కుంటా సర్కార్ ఏం చేసినా భయపడుకుంటా మాట్లాడాలి అన్నట్ట అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అనుడే కాదు ఇట్లా భయపట్టుకుంటా నడిపే అసెంబ్లీలో ఉండం అని వాకౌట్ చేసి బయటికి వచ్చిండ్రు.
మొన్న ముఖ్యమంత్రి గారు బట్టలు ఊడదీసి కొడతా అన్నాడు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలకు గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన దానం నాగేందర్ ఏయ్ తోలు తీస్తా కొడుకులారా బయట తిరగనియా ఒక్కొక్కని అని ఎమ్మెల్యేను కాదు నేను రౌడీని అన్నట్టు చేసిండు. ఇట్లనైనా సభ నడిపే తరీక ఇదేనా ప్రజాస్వామ్యాన్ని కాపాడే తీరు? మీ రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్ డెమోక్రసీని రక్షించండి అని రాజ్యాంగాన్ని చేతుల పట్టుకొని తిరుగుతారు. మీరేమో ఇక్కడ తోలు తీస్తాం బట్టలు ఊడదీస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకొనిరి అని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. అసెంబ్లీని ఈ పద్ధతిలో నడిపితే మేము రాలేము అన్నట్టు చేసిండ్రు. ఇట్లా అయితే అధికార ప్రతిపక్షాల నడుమ చర్చలు ఎట్లా నడుస్తాయో జనం తక్లీఫ్ల గురించి తనలాడేది ఎవ్వలో మరి అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్ ఈ ముచ్చట చూసినాక.